వరకు సాగి ఈ 290 కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఈ వేదికను మనం నిష్క్రమించేది లేదు. అవసరమైతే మూకుమ్మడిగా మన మహామన నిరాహార దీక్ష కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వేస్తున్నాం. అది కాదు మార్పు అంటే, రాత్రి కూడా వండుకుందాం. మన పట్టాల కోసం మనం ఒక్కరి దగ్గర కోవుడు కాదు. ఎవడైతే మనల్ని మోసం చేసిండో వాడేడికి వచ్చి మనకి ఇచ్చేదాకా మనం అహర్నిశలు పోరాటం చేయడంలో వెనక్కి కోకూడదు. ముఖ్యంగా నా అన్నాదమ్ముళ్ళు ఏదైతే 4 యువజన సంఘాల అధ్యక్షులు ఉన్నారో వీళ్ళకు ప్రత్యేకంగా మనం చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు వరకు నేను ప్రతి యువజన సంఘాల అధ్యక్షులను గమనించిన, ఏదో వచ్చిండ్రా, ఏదో ఒక ఎలక్షన్కి ఏదో ఒక పార్టీకి కొమ్ము రాసిండ్రా అనే తీరుగా ఉండే. కానీ ఈ రోజు ఈ యువజన సంఘాల 4 అధ్యక్షులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ టెంటో